భూమి మీద స్వర్గం ఎక్కడుందంటే ఎవరైనా టక్కుని చెప్పే పేరు స్విట్జర్లాండ్. ఇది మనందరి డ్రీమ్ డెస్టినేషన్. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశం కూడా ఇదే. వెల్కమ్ టు జూరిక్. జూరిక్ అయితే స్విట్జర్లాండ్ లోనే అతిపెద్ద మరియు ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ సిటీ. ఈ రోజు ఈ అద్భుతమైన నగరాన్ని, ఇక్కడ అందమైన లేక్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు జూరిక్, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ లోనే లార్జెస్ట్ సిటీ ఈ రోజు అయితే నేను కవర్ చేస్తాను. స్విట్జర్లాండ్ లో అఫీషియల్ గా స్విస్ ఫ్రాంక్స్ యూజ్ చేస్తారు. అండ్ రోలెక్స్ వాచెస్ కి, చాక్లెట్స్ కి, కుకు వాచెస్ కి అసలు ఒకటి కాదు, చాలా చాలా ఐటమ్స్ కి స్విట్జర్లాండ్ అయితే ఫేమస్. ఎనీ అదర్ యూరోపియన్ సిటీస్ లాగే ఇక్కడ కూడా పబ్లిక్ వాటర్ అయితే ఫ్రీ టు డ్రింక్, సేఫ్ టు డ్రింక్ కూడా. 1199 ఫౌంటైన్స్ ఉన్నాయంట. నేను ప్రస్తుతానికి చూపిస్తుంది నెంబర్ 1 ఫౌంటైన్. ఇక్కడైతే అఫీషియల్ గా స్విస్ జర్మన్ మాట్లాడతారు. జర్మన్స్ కొంచెం స్ట్రగుల్ టు అండర్స్టాండ్. అంటే ప్రాపర్ తెలంగాణ మాట్లాడితే ఆంధ్ర వాళ్ళకి ఎలా స్ట్రగుల్ అవుతారో అలా మాట తెలుగే మాట్లాడతారు. స్విస్ జర్మన్ కూడా ఆ డైలెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. మార్నింగ్ అయింది, అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. కాఫీలు, బ్రేక్ఫాస్ట్లు, సన్నీ ఉంది, వెదర్ కూడా బాగుంది. ఈ జర్మన్ నేమ్స్ కొంచెం ప్రొనౌన్స్ చేయడం కష్టమే, ప్రాక్టీస్ చేసేంత వరకు. ఆపోజిట్ కనిపిస్తున్న హోటల్ అయితే ఓల్డ్ టైమ్స్ నుంచి కూడా చాలా ఫేమస్ అండ్ రిచ్ హోటల్. మోస్ట్ రిచ్ పీపుల్ అందరూ కూడా ఓల్డ్ టైమ్స్ నుంచి కూడా ఇక్కడ స్టే చేసేవారంట. ఇప్పటికి కూడా ఉంది. ఈ హోటల్ అయితే బార్ సెక్షన్ అండ్ ఆల్సో సిగార్ సెక్షన్స్ అన్ని కూడా సెపరేట్ ఉన్నాయి. మన వ్యూవర్స్ లో ఎవరైనా కౌబాయ్స్ ఉంటే ట్రై చేయొచ్చు జూరిక్ సిటీ విజిట్ చేస్తే. ఒక స్టాచ్యూ దగ్గర బీస్ ఫామ్ అయిపోయి ఈ ఏరియా మొత్తం బ్లాక్ చేసి పోలీసులు ఆ బీ కీపర్ ని పిలిపించి అది స్లోగా తీస్తారు. చూడండి ఎలా ఉందో. ఇలాంటివన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి, బట్ యూరోప్ లో ఇవన్నీ క్వైట్ కామన్. టిపికల్ ఓల్డ్ టౌన్ స్ట్రీట్స్ లో నడుస్తాను. చాలా బిజీగా ఉంది. నేను బిగినింగ్ ఆఫ్ మే లో వస్తేనే చాలా బిజీగా ఉంది. ఇంకా సమ్మర్ ప్రాపర్ గా ఉంటే ఇంకా బిజీగా ఉండొచ్చేమో. పాత టైమ్స్ నుంచి మెయింటైన్ చేస్తారు కదా, ఆ క్లాసికల్ ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా లగ్జరీ షాప్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. వాచెస్ గానీ, ఇంటీరియర్ డిజైన్స్ గానీ, క్లోతింగ్ గానీ, ఇలాంటివన్నీ కూడా. ఈ స్ట్రీట్ పైకి నడుస్తున్నాను, ఎంత డౌన్ ఉందో చూడండి. జూరిక్ లో బెస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ చర్చ్ ఒకటి కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్ యూనివర్సిటీ ఉంది. ఒక టైంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అక్కడ చదివారంట. బట్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఆయన చదువుతుంటే చాలా ఈజీగా అనిపించి ఎగ్జామ్స్ కూడా రాయలేదంట. సో అలాంటి మైండ్స్ కి ఇలాంటి యూనివర్సిటీస్ అని, అంటే మనకి వింటే ఆ స్టోరీస్ ఫన్నీ అనిపిస్తాయి కానీ జస్ట్ ఇమాజిన్ హిస్ మైండ్. ఇక్కడ నుంచి వస్తే అసలు సిటీ వ్యూస్ సూపర్బ్ ఉన్నాయి. ప్రతి బిల్డింగ్ కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. జనాలు చూడండి, వ్యూ చూడడానికి ఫుల్ బిజీగా ఉంది ఏరియా మొత్తం. సిన్నమన్ బన్స్ ఫ్రెష్ గా బేక్ చేస్తారు. స్మెల్ ఎలా వస్తుందంటే అంత మంచిగా వస్తుంది. నేనైతే ఇప్పటివరకు చాలా యూరోపియన్ సిటీస్ తిరిగాను. డెఫినెట్ గా జూరిక్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ సిటీ. ఒక స్మాల్ కాఫీ తీసుకుంటే 5 స్విస్ ఫ్రాంక్స్ తీసుకుంటున్నారు. ఇది స్మాల్, లార్జ్ అయితే 650. అండ్ స్మాల్ అంటే అబౌట్ 600 రూపాయలు. ఇంత ఎక్కువ ఏ యూరోపియన్ సిటీలో నేను ఇప్పటి వరకు పే చేయలేదు. ఆపోజిట్ కనిపిస్తుంది జూరిక్ లో సెయింట్ పీటర్స్ చర్చ్. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారో తెలీదు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ మనకి క్లాక్ కనిపిస్తుంది కదా, అది బిగ్గెస్ట్ క్లాక్. ఓల్డ్ టైమ్స్ నుంచి కూడా ఉంది. మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్లాక్ లోని నెంబర్ 4 రోమన్ నెంబర్ డిఫరెంట్ గా ఉంటది. ఓల్డ్ టైమ్స్ లో అలానే రాసేవారంట. క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే వాచ్ పైన కుక్కు విండో కూడా ఉంటది. క్లాసికల్ స్విస్ వాచ్ అనే చెప్పుకోవచ్చు. ఒక స్క్వేర్ దగ్గర ఉన్నాం. ఇదైతే ఫౌంటైన్ నెంబర్ 2. ఓల్డ్ టైమ్స్ నుంచి కూడా ట్రేడ్ డీల్స్ నడిసేవంట. ఒక టైమ్ లో ఈ ఫౌంటైన్స్ నుంచి వైన్ కూడా పోర్ చేస్తారు. ఇలాంటి ఫౌంటైన్స్, ఇంట్రెస్టింగ్ ఫౌంటైన్స్ చాలా ఉన్నాయి. ఈ స్క్వేర్ లో ఇది ఒక ఫ్యాన్సీ ఫౌంటైన్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక రివర్ క్రాస్ చేసి వచ్చాను. అటువైపు ఉన్న వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తారంట. రివర్ క్రాస్ చేసి ఇటువైపు వస్తే వీళ్ళందరూ కూడా డబ్బులు స్పెండ్ చేస్తారంట. ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టు చాలా ఎక్స్పెన్సివ్ స్టోర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి జూరిక్ సిటీలో. స్ట్రీట్స్ చూడండి ఎలా ఉన్నాయో. పాత స్టోర్స్ ఇవన్నీ కార్డినల్ అంట. పైన ఏవో సింబల్స్ ఉన్నాయి. స్నేక్ లా ఉంది, దానికి కిరీటం ఉంటది కదా, కిరీటం టైప్ లో పెట్టారు. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క డిఫరెంట్ సిగ్నేచర్స్ యూజ్ చేస్తారు. స్విట్జర్లాండ్ అయితే అఫీషియల్ గా స్విస్ కాన్ఫెడరేషన్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడైతే స్విస్ జర్మనీ మాట్లాడతారు మెజారిటీ ఆఫ్ ది పీపుల్, 63%. అండ్ 23% ఫ్రెంచ్ మాట్లాడతారంట. అండ్ 8% ఇటాలియన్ కూడా మాట్లాడతారు. సో మోస్ట్ వైబ్రెంట్ కంట్రీ అనే చెప్పుకోవచ్చు స్విట్జర్లాండ్. సెంట్రల్ యూరోప్ లో ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. సో అందులో తిరుగుతున్నాను. ఇటువైపు వెళ్ళిన జూరిక్ సిటీలో మోస్ట్ ఆఫ్ ద స్ట్రీట్స్ అన్ని కూడా ఇలానే ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్ లో ఫౌంటైన్స్ లో ఉన్నాయి. స్ట్రీట్స్ లో చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టోర్ ఉంది కదా, 1864 అంట.
అండ్ దాని పక్కనే బొడిగా ఎస్పాన్యోలా స్పానిష్ బిల్డింగ్ కూడా ఉంది. అది 1800s బిల్డింగ్, 1874 అది కూడా. స్విట్జర్లాండ్ లోనే లార్జెస్ట్ పాపులేటెడ్ సిటీ అని చెప్పుకోవచ్చు. 4.5 లక్షల జనాలు ఉంటారు. అండ్ ఇక్కడైతే ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ 2025 లో టాప్ లో వచ్చింది. ఎవరైనా హ్యాపీయెస్ట్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే జ్యూరిక్ కూడా ప్రపంచంలోని వన్ ఆఫ్ ది టాప్ హ్యాపీయెస్ట్ ప్లేసెస్ అంట. బేసిక్ గా మన దగ్గర బాగా డబ్బులుంటే ఇలాంటి సిటీస్ మనం నివసించడానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాపీయెస్ట్ ప్లేస్ అన్ని దొరుకుతాయి, బిజీగా కూడా ఉంది సిటీ మొత్తం కూడా. జ్యూరిక్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ సిటీ అండ్ ఆల్సో ఇక్కడ సాలరీస్ కూడా మంచిగా పే చేస్తారు. ఎందుకంటే ప్రపంచంలోనే టాప్ ఫైనాన్షియల్ హబ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ స్ట్రీట్ అయితే చాలా ఫుల్ బిజీగా ఉంది, హ్యాపీనింగ్ ఉంది. మొత్తం స్టార్టింగ్ పై నుంచి కూడా నడుచుకొని ఎక్స్ప్లోర్ చేస్తాను. సువెనీర్ షాప్కి వచ్చాను. ఇక్కడ చూసారా బాగున్నాయి సువెనీర్స్. ప్రాబబ్లీ కార్ కీస్ కి పెట్టుకోవచ్చు, చాలా యూనిక్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సువెనీర్స్. ఇది చూసారా ట్రావెల్ కప్పు, చాలా లైట్ వెయిట్ ఉంది. ట్రావెలింగ్ కి తీసుకోవచ్చు. స్విట్జర్లాండ్ అని రాశారు చూడండి. మంచిగా విస్కీ, రమ్ము అలాంటి వేసుకొని కోల్డ్ ప్లేసెస్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తారు. క్లాసిక్ ఇది. ఇక్కడ చీజ్ తో డిష్ ఒకటి చేస్తారు, అది వెరీ ఫేమస్. ఎక్కడైనా కనిపిస్తే ఫోటో పెడితే చూపిస్తాను మీకు. ఇంట్రెస్టింగ్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇదైతే క్యాబరే అంట. అండ్ దీనికి పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది కనిపిస్తుంది కదా, లెనిన్ ఇక్కడ ఉండేవారంట. లెనిన్ రష్యన్ ఫెడరేషన్ రెవల్యూషన్ అని రాశారు కదా, ఆయన ఛానల్ ఇక్కడ ఉండేవారు. ముందున ఒక బార్ అయితే ఉంది, అక్కడ కూర్చొని బార్ లో డ్రింక్ ఎంజాయ్ చేస్తూ చెస్ కూడా ప్లే చేసేవారంట. 1960 నుంచి 1917 వరకు 1 year లెనిన్ ఉన్నారు ఇక్కడ. ఇది చూడండి ఇంకొక స్ట్రీట్. అండ్ ఇక్కడ కూడా ఫౌంటైన్ ఉంది ఎంట్రన్స్ లో. ఇక్కడ నేమ్ రాసి ఉంది కదా. ఓల్డ్ టైమ్స్ లో వెరీ బిజీ అండ్ కేయోటిక్ ఉండేదంట. లెనిన్ అయితే ఇక్కడే కూర్చొని జస్ట్ బార్ లో ఎంజాయ్ చేస్తూ చెస్ అయితే ప్లే చేసేవారు. నాయిస్ కంప్లైంట్ వచ్చి తర్వాత క్లోజ్ చేశారంట. మళ్ళీ హిస్టారిక్ బిల్డింగ్స్. జ్యూరిక్ లో అన్ని స్ట్రీట్స్ కూడా అప్ డౌన్ ఉన్నాయి. జ్యూరిక్ సిటీలో ట్రాన్స్పోర్టేషన్ అయితే నాకు సూపర్ నచ్చింది. SBB యాప్ అనేసి ఆల్మోస్ట్ ఇంకా గూగుల్ మ్యాప్స్ లాగే పనిచేస్తుంది. ఎక్కడి వరకు వాక్ చేయాలి, ఏ నెంబర్ ట్రామ్ తీసుకోవాలి అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. నోట్లు అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది చూడండి 100 అంటే ఆల్మోస్ట్ 10,000 కంటే ఎక్కువ. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కరెన్సీ అని చెప్పుకోవచ్చు. ఇంకో 10 కూడా చూపిస్తాను మీకు. ఇది చూడండి 10 ఇది. స్విట్జర్లాండ్ ఫైనాన్షియల్ సెక్టర్ అయితే వెరీ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. 2.4 trillion US అంటే ఆఫ్ షోర్ అకౌంట్స్ మేనేజ్ చేస్తారంట. అంటే ఎంత స్ట్రాంగ్ జస్ట్ ఇమాజిన్. ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా $98,000 అంట, ప్లస్ ఉంటది. అంటే ఇక్కడ శాలరీస్ బాగానే ఉంటాయి, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. ప్రస్తుతానికి ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్ట్రీట్ లో ఉన్నాను. రోలెక్స్ వాచెస్, ఎక్స్పెన్సివ్ కాఫీ, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలా బిజీగా ఉంది. సో చూసారా ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్ట్రీట్ ఇది. ఇక్కడ ఓన్లీ ఫ్రీగా దొరికేది పబ్లిక్ వాటర్ ఒకటి పెట్టారు కదా, అదొక్కటే ఫ్రీ. కాఫీ తాగాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటి ఎక్స్పెన్సివ్ షాపుల్లోకి వెళ్ళాలన్నా కొంచెం ధైర్యం ఉండాలి. మన పాకెట్ ఫుల్ గా ఉంటేనే కానీ వెళ్ళాము. శాంపిల్ కి ఒక వాచ్ చూపిస్తాను, అంత ఎక్స్పెన్సివ్. ఆటోమేటిక్ వాచ్ లో ఉంది, హబ్లోడ్ది. అది 22,900 ఉంది. ఆల్మోస్ట్ 24-25 లక్షల వాచ్. అది 25 లక్షల వాచ్ ఏంట్రా స్వామి, మనకి రీజనబుల్. అంటే ఫేమస్ ఏరియాలు కాకుండా అవుట్స్కట్స్ లో కొన్ని ఏరియాలో అయితే మనకి 2 bedroom ఫ్లాట్ కూడా వస్తుంది. యూరోప్ లో ఇలాంటి ఛాలెంజెస్ వెరీ కామన్. సింగిల్ హ్యాండ్ పుషప్స్, నార్మల్ పుషప్స్ కౌంట్ చేస్తే డబ్బులు ఇస్తుంటారు. సో ఈయన సింగిల్ హ్యాండ్ తో ఏదో చేస్తున్నాడు. ఎక్స్పెన్సివ్ స్ట్రీట్ లో ఎక్స్పెన్సివ్ కార్స్ కూడా కనిపిస్తున్నాయి. UBS బ్యాంకు చాలా మంది ఐటీలో పనిచేసే వాళ్ళకి, ఫైనాన్షియల్ సెక్టర్స్ లో పనిచేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కూడా జ్యూరిక్ లో ఉంది. అక్కడ నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఒక యాడ్ ఒకటి ఉంది UBS అనేది, ఫార్మర్ హెడ్ క్వార్టర్స్. అండ్ ఈ బ్యాంక్ ఉంది కదా, ఇది కూడా UBSఏ. 6,000 లాకర్స్ ఉంటాయంట. అండ్ అక్కడ రెనోవేట్ చేస్తారు కదా, అక్కడైతే 6 floors అన్ని కూడా లాకర్సే ఉంటాయి. అంటే లోపల ఎంత వెళ్తుందో కెన్ యూ ఇమాజిన్. ఆపోజిట్ షాప్ అయితే కనిపిస్తుంది కదా, UBS కి ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ మనకి కేక్స్, డిఫరెంట్ వెరైటీ చాక్లెట్స్ అండ్ నైస్ కాఫీ కూడా దొరుకుతుందంట. లోపలికి వెళ్ళి చూద్దాం. లక్సంబర్గ్ మ్యాక్రోన్స్, ఫ్రెంచ్ మ్యాక్రోన్స్ కంటే చాలా లైట్ గా ఉంటాయి. అండ్ జ్యూరిక్ లో దీన్ని అయితే ఇన్వెంట్ చేశారు. పిస్తాచియో కేక్ కూడా ఉంది, చూస్తేనే యమ్మీ ఉంది. బట్ స్వీట్ ఎక్కువైపోతుంది, అందుకే తీసుకోవట్లేదు. స్వీట్స్ తినే వాళ్ళకి పండగ చేసుకోవచ్చు. ఇది మ్యాక్రోన్ ఒకటి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందా. చాలా స్మూత్ ఉంది అసలు. చదివాను కానీ నిజంగా తింటే స్మూత్ అనిపిస్తుంది. బట్ 26 స్విస్ ఫ్రాంక్స్ అయితే తీసుకున్నాను చిన్న బాక్స్కి. సీజనల్ అంట, మాచా చెర్రీ అండ్
పైన డార్క్ చాక్లెట్ ఉంటుంది, లోపల రాస్బెర్రీ లేయర్స్ ఉంటాయి. రాస్బెర్రీ అయితే ట్రై చేస్తాను, అది కొంచెం ఫస్ట్ టేస్ట్ అయితే డార్క్ చాక్లెట్ లాగా అనిపించింది. ఈ చాక్లెట్స్ జనరల్గా నేను టేస్ట్ అయ్యాను, కానీ ఇన్ని వెరైటీస్ సీజనల్ చాక్లెట్స్ చూస్తుంటే నాకు డెఫినెట్గా ట్రై చేయాలనిపిస్తుంది. కెన్ ఐ టేస్ట్ దట్ వన్ పిస్తాచియో వన్? యా పిస్తాచియో, రోస్టెడ్ అండ్ సాల్టెడ్ పిస్తాచియో. ఇది ఒక 100 grams తీసుకుంటాను. 9.11 స్విస్ ఫ్రాంక్స్ ఉంది. వావ్, స్విట్జర్లాండ్ విజిట్ చేసిన తర్వాత నా లైఫ్లో తినలేని చాక్లెట్స్ అన్ని తింటానేమో అనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ ఏది ఏమంటాం అపరిచితుల్లాగా మ్యాక్రోన్స్ ఆ టేస్ట్ ఫ్లేవర్స్ అన్ని కూడా చేశాను. స్విట్జర్లాండ్ కూడా సెంజన్ ఏరియాలో ఉంది. మన ఇండియన్స్ ఎవరైనా ట్రావెల్ చేయాలంటే సెంజన్ వీసా అప్లై చేసి స్విట్జర్లాండ్ విజిట్ చేయొచ్చు. అసలు ఈ ట్రామ్స్ నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ క్లోజ్ బై కంట్రీస్ ఉంటాయి కదా, ఫ్రాన్స్, ఇటలీ, అలాంటి వాళ్ళు పెళ్ళికి ముందు ఇక్కడికి వచ్చి పార్టీస్ చేసుకుంటారు కదా, అమ్మాయిలు అబ్బాయిల గ్రూప్స్ చాలా కనిపిస్తున్నాయి. వాళ్ళు డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఆపోజిట్ ఒకటి ఉన్నారు కదా, వీళ్ళు ఏదో కంట్రీ నుంచి వచ్చినట్టున్నారు. ఫుడ్ ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. మన ఇండియా నుంచి ఎవరైనా వెజిటేరియన్స్ వస్తే టెన్షన్ పడిన అవసరం లేదు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈజీగా ఫుడ్ అయితే ఫైండ్ చేయొచ్చు. మనకి రీజనబుల్ ప్రైస్ లో ఫుడ్ కావాలంటే సూపర్ మార్కెట్స్ ట్రై చేయొచ్చు, లేదంటే బర్గర్ కింగ్ అలాంటి ఆప్షన్స్ కూడా బాగానే కనిపిస్తాయి జ్యూరిక్ సిటీలో. స్విట్జర్లాండ్ విజిట్ చేయాలంటే డబ్బులు ఎక్కువ ఉండాలని తెలుసు, బట్ జ్యూరిక్ సిటీ విజిట్ చేయాలంటే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి. జ్యూరిక్ కార్డ్ తీసుకుంటే జ్యూరిక్ రివర్ లో మనకి క్రూజ్ కూడా ఫ్రీ. అది కొంచెం ఫ్యాన్సీ ఉంది, ఓల్డ్ స్టైల్ ఉంది, రొటేట్ అయ్యి వెళ్తుంది. అండ్ జస్ట్ కార్డు మనం చూపిస్తే వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారంట. వెయిట్ చేస్తున్నాను నేను, చూద్దాం ఎలా ఉంటుందో. కాకపోతే కొంచెం క్లౌడ్స్ వచ్చే పైన మల్టిపుల్ టైమింగ్స్ ఉంటాయి. 1 hour, 1.5 hours అండ్ ఆల్సో 4.5 hours. 4.5 hours అయితే ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. నాట్ బ్యాడ్, బానే ఉంది. ఇలా ఎక్కి కూర్చున్నాను, వెంటనే స్టార్ట్ చేశాను. లాంగ్ డిస్టెన్స్ లో మంచు కొండలు కనిపిస్తున్నాయి, చూసారా? సూపర్ అసలు. ఇక్కడ జ్యూరిక్ కార్డ్ లో షార్ట్ ట్రిప్ క్రూజ్ కూడా ఫ్రీ. మనం ఎంటర్ అవగానే ఇలా స్టాంప్, అంటే లోపల మెషిన్ లో పెడితే ఇలా స్టాంప్ వేస్తుంది. నాకు అర్థం అవ్వలేదు ఏంటంటే 24 hours వ్యాలిడ్ ఇది జ్యూరిక్ కార్డు, బట్ 2027 అని రాశారు. మరి అదేంటో నాకు అర్థం అవ్వలేదు. ఈ స్టాంప్ వేసిన టైం దగ్గర నుంచి 24 hours స్టార్ట్ అవుతుంది. నేనైతే ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాలి రేపు, చూద్దాం ఇది యూజ్ అవుతుందో లేదో, లేదంటే ఎక్స్ట్రా చార్జ్ చేయాలి. ఈ పైన ఇక్కడ జోన్స్ కనిపిస్తాయి కదా, ఆ జోన్స్ అన్నిటిలో కూడా వ్యాలిడ్ ఇది 24 hours. గుడ్ కదా, మనకి 24 hours జ్యూరిక్ కార్డ్ లో ఇది షార్ట్ ట్రిప్ కూడా ఫ్రీ ఇచ్చారు. సూపర్, బట్ వెదర్ డార్క్ అయింది. హోప్ఫుల్లీ ఇట్ విల్ గెట్ బెటర్ మేబీ. ఇలాంటి మార్కెట్స్ క్వైట్ కామన్. యాంటిక్స్ అండ్ ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ మార్కెట్స్ కి డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా టైం కూడా స్పెండ్ చేస్తారు, ఎందుకంటే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క యూనిక్ ఐటమ్ కనిపిస్తుంటాయి మనకి. పాత ఫోన్ చూసారు ఎలా ఉంది ఇది. ఇది ఒక చెవిలో పెట్టుకొని ఇది ఇంకో చేతితో పట్టుకోవాలి. ఓల్డ్ ఆల్మోస్ట్ 1500s నుంచి ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. ఈ రోజు అయితే ట్రామ్, బస్సు అన్ని ఎక్కేస్తాను. మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే మోస్ట్ ఫేమస్ అండ్ స్విట్జర్లాండ్ లోనే ఒక యూనిక్ అండ్ ఓల్డెస్ట్ చాక్లెట్ ప్లేస్ కి అయితే వచ్చాము. లిండ్ హోమ్ ఆఫ్ చాక్లెట్ పైన రాశారు కదా. నేను ఎప్పుడు కూడా ఇండియా వచ్చేటప్పుడు ఈ చాక్లెట్సే కొంటుంటాను. అండ్ ఫైనల్లీ అవి ఎక్కడ తయారు చేస్తారో అక్కడికి వచ్చాను. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. స్విట్జర్లాండ్లో 1845 సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఈ చాక్లెట్స్ తయారు చేయడం. అండ్ ఇదైతే ప్రపంచంలోనే వరల్డ్ ఫేమస్ చాక్లెట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మనకి చాక్లెట్ షాప్ ఉంటుంది, పక్కన బ్యాక్ సైడ్ కెఫే ఉంటుంది, నేను నించున్న బ్యాక్ సైడ్. రైట్ సైడ్ మ్యూజియం కూడా ఉంటుంది. వీళ్ళ హిస్టరీ 1845 నుంచి హిస్టరీ, అండ్ ఆల్సో నెక్స్ట్ ఎలాంటి చాక్లెట్స్ అన్ని ప్రొడక్షన్ చేస్తారో మనం చూడొచ్చు. ఇదైతే 9 meters టాల్ చాక్లెట్. అసలు పైనుంచి ఎలా పడుతుందో చూడండి. జనరల్గా ఇక్కడ మ్యూజియం విజిట్ చేయాలంటే ఆన్లైన్ ఎర్లీగా టికెట్స్ బుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మినిమం 1 to 1.5 hours పడుతుంది. అండ్ ఆల్సో ఎర్లీగా తీసుకపోతే టికెట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోతాయి ఆ పర్టికులర్ డే కి. నేనైతే ఆల్మోస్ట్ 4:37 కొంచెం లేట్ అయిపోయింది ఎక్స్ప్లోర్ చేసుకొని పైకి వచ్చేసరికి. అండ్ టికెట్స్ అయితే అవైలబుల్ లేవు, ఆన్లైన్ నేను బుక్ చేయలేదు. పక్కనైతే ఈ ఫ్లోర్ లో షాప్స్ అండ్ ఆల్సో కెఫేస్ ఉన్నాయి. చాక్లెట్ షాప్ ఎంటర్ అవగానే ఒక చాక్లెట్ ఇచ్చారు, ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. ఇవి క్వైట్ కామన్గా దొరుకుతాయి మనకి యూరోప్లో షాప్స్లో. అండ్ స్క్వేర్ ఉంటాయి, అవైతే నేను ఓన్లీ ఎయిర్పోర్ట్లోనే చూసాను. ఈ టైప్లో ఉంటాయి అవి. ఓహో, ఎన్ని వెరైటీ ఉన్నాయి చూడండి. యు ఆర్ బ్యూటిఫుల్ అంట. ఎవరికైనా అమ్మాయిలకి ఇవ్వాలంటే ఇలాంటి తీసుకోవచ్చు. ఇది చూడండి 34. ఆహా, ఇక్కడ కలెక్షన్ చూడండి.
బ్యాగ్ తీసుకొని ఇక్కడ బ్యాగ్ తీసుకొని ఏం కావాలంటే వేసుకోవడమే. చాక్లెట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి పండగ చేసుకోవచ్చు. పింక్ కలర్ ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి వారిని హ్యాపీ బర్త్డేకి వ్యాలంటైన్స్ డేకి డిఫరెంట్ బ్యాగ్ కలెక్షన్స్ ఉన్నాయి. చాక్లెట్స్ మొత్తం ఫిల్ చేసి తీసుకెళ్ళిపోవడమే ఇష్టం ఉన్న వాళ్ళకి. చూడండి థ్యాంక్ యూ బాక్స్. చాక్లెట్లు ఇష్టం ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అపరిచితులు అయిపోతారు. అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారు ఇంట్రెస్టింగ్ గా ఇది టెన్నిస్ బాల్స్ అంట, ఇక్కడ గోల్ఫ్ బాల్స్ అంట. చాక్లెట్స్ లోని వాళ్ళు వెరైటీ ఇన్వెన్షన్ చూడండి ఎలా ఉందో. నేను జనరల్గా ఇండియా వచ్చేటప్పుడు ఈ స్క్వేర్వి కొంటాను ఎప్పుడుని, కాకపోతే అది బాక్స్ ప్యాకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. 77 అంట స్విస్ ఫ్రాంక్స్. ఇవి చూడండి నట్స్ ఇంక్లూడ్ చేశారు ఇందులో. మెరిసిపోతున్నాయి అసలు చాక్లెట్లు. బాగుంది కదా అసలు షాపు కలకల ఆడిపోతుంది. మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రపంచంలో దొరికే లిండు వెరైటీస్ అన్ని కూడా ఈ పర్టికులర్ షాప్ లో ఉన్నాయి. చూసారా చాక్లెట్ క్యూబ్స్ అంట, న్యూ కలెక్షన్. మేబీ ఒకటి తీసుకుంటాను. 1495 స్విస్ ఫ్రాంక్స్ ఉంది. స్వీట్ అవాయిడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఎస్పెషల్లీ స్విట్జర్లాండ్ విజిట్ చేస్తే చాలా కష్టం. అన్ని వెరైటీ ఎటువైపు వెళ్ళినా సరే ఈ చాక్లెట్ షాప్స్ కనిపిస్తున్నాయి. ఒక క్విక్ లుక్ వేసి అన్ని చూపిస్తాను. అసలు వెరైటీస్ చూడండి ఎలా ఉన్నాయో. ముందు మెన్షన్ చేశాను కదా నేను ఇండియా వెళ్ళేటప్పుడు కొంటానని. ఎయిర్పోర్ట్లో నేను తీసుకునేవి అయితే ఇవే చాక్లెట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవే తీసుకుంటాను, ఎందుకంటే రౌండ్వి తీసుకుంటే మెల్ట్ అయిపోతాయి మన టెంపరేచర్కి. ఇక్కడ చూసారా ఇదేదో న్యూ కలెక్షన్లో ఉంది. మాచా స్ట్రాబెర్రీ టోక్యో స్టైల్ అంట. చాక్లెట్ చాక్లెట్ అని రాయలేదు, చాక్లెట్. ఇక్కడ చూసారా స్వీట్ గ్రీటింగ్స్ అంట. మనకి బర్త్డేస్ కానీ స్పెషల్ అకేషన్స్ ఉంటే చాక్లెట్ టైప్ సెలెక్ట్ చేసుకొని ఆయనకి చెప్తే గ్రీటింగ్స్ మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు ఆయన. క్విక్ చాక్లెట్ షాప్ టూర్ అయితే అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏదో ఒకటి తింటూనే ఉన్నాను. ఇది బేసికల్లీ న్యూ కలెక్షన్ అంట. లిటిల్ ట్రీట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. మీరు ఈ చాక్లెట్ మ్యూజియం ఎక్స్క్లూజివ్ గా మీరు విజిట్ చేయాలంటే ఆన్లైన్ ఎర్లీగా బుక్ చేసుకోండి. అండ్ ఆల్సో లేట్ గా వస్తే టికెట్ ఉన్నా సరే వాళ్ళు ఎంటర్ చేయరు, ఎందుకంటే అబౌట్ 5:30కి క్లోజ్ చేస్తారు. సో ఫైనల్గా తిరిగి జూరిక్ మొత్తం ఎండలో తిరిగి ఫుల్గా ఆకలేస్తుంది. టైం అయితే ఆల్మోస్ట్ ఇంకా 6 అయింది, 6 o'clock అయింది. అండ్ మన సరవణ భవన్ దొరికింది. ఇక్కడ దోశ ఇడ్లీ అన్నీ దొరుకుతాయి. వీళ్ళది ఫ్రాంచైజ్ యూకేలో కూడా ఉంది. సాంబార్ ఇడ్లీ ఒక శాంపిల్ చూపిస్తాను. ఇక్కడ సాంబార్ వడ ఉంది కదా, 10 అంటే ఆల్మోస్ట్ ఇంకా 1100 ఎగ్జాంపుల్ చూపిద్దామని చూపిస్తాను. ఇడ్లీ సాంబార్ చాలా ఉన్నాయి. రేట్లు అయితే అసలు అన్యాయం ఉన్నాయి. మైసూర్ మసాలా దోశ అంట 2000, అంటే ఆల్మోస్ట్ 2000 కంటే ఇంకా ఎక్కువ. వేడిది మైసూర్ మసాలా దోశ కూడా వచ్చింది. కుమేదాం. ఫుల్ ఆకలితో ఉన్నాను, మాట్లాడకూడదు అనుకున్నాను కానీ బట్ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే జూరిక్లో మన ఫుడ్ దొరికింది కాబట్టి. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. హౌ మచ్ డిడ్ యు సే? 75. యా, ఇస్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన ఇండియన్ ఫుడ్ అయితే ఫుల్గా కుమ్మేశాను. బట్ మైసూర్ మసాలా దోశ మటుకు నా లైఫ్లో ఎన్ని కంట్రీస్ తిరిగాను కానీ 2300 తీసుకున్నాడు. లండన్లోనే ఎక్కువ తీసుకుంటారంటే జూరిక్లో అసలు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. దీన్ని బట్టి చూసుకుంటే జూరిక్ మీరు విజిట్ చేయాలంటే కొంచెం గట్టిగా డబ్బులు పట్టుకునే ట్రావెల్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. నేను యూకే నుంచి ట్రావెల్ చేశాను కాబట్టి ఈజీ జెట్ లో ప్యాకేజ్డ్ హాలిడేస్ ఉంటాయి. అదైతే రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్ కే దొరుకుతాయి. ఆపోజిట్ కనిపిస్తున్న హోటల్ ఈజీ జెట్ వాళ్ళు ఫ్లైట్ ప్లస్ హోటల్ ఇస్తారు. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. అంటే వర్కింగ్ స్పేస్ సెపరేట్ గా ఇచ్చారు, ఎంట్రన్స్ ఉన్నాయి. అండ్ వైఫై కూడా ఫ్రీ. హలో హాయ్, క్విక్ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్? కెన్ యు